ఈ పులి 1997లో మదాలి అనే పులికి జన్మించింది. దీని ముఖం మీద చేప ఆకారపు గుర్తు ఉండడం కారణంగా దీనికి మచిలీ అని పేరు పెట్టారు. పుట్టిన మొదటి 2 సంవత్సరాలలోనే మచిలీ వేటాడడం ప్రారంభించి ఆమె తల్లి భూభాగంలో కొంత భాగాన్ని ఆక్రమించింది. సాధారణంగా పులులు 2 లేదా 3 పిల్లలను కలిగి ఉంటాయి. కానీ మచిలీ మాత్రం 1999 నుంచి 2006 వరకు 7 సంవత్సరాలలో 11 పిల్లల్ని కన్నది. అందులో 7 ఆడవి, 4 మగవి. రణతంబోర్ నేషనల్ పార్కులో పులుల జనాభాను గణనీయంగా పెంచింది మచిలీ సంతానం. 2004లో 15 పులుల నుండి 2014లో 50 పులులకు పెరిగింది. చివరికి పార్కులో సగానికి పైగా పులులు ఆమె వంశానికి చెందినవే. మచిలీ ఆమె వేట నైపుణ్యానికి మరియు బలానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా 2003లో ఒక మగర్ మొసలిని పోరాడి చంపింది. ఆ పోరాటంలో ఆమె 2 దంతాలను కోల్పోయింది. మగపులులు మరియు ఇతర జంతువుల నుంచి వాటి పిల్లల్ని రక్షించే విషయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. మచిలీని చూడడానికి ఎంతోమంది పర్యాటకులు వచ్చేవారు. పర్యాటకుల కారణంగా భారతదేశం సంవత్సరానికి $10 మిలియన్ సంపాదించేది. అంటే సంవత్సరానికి 100 కోట్లు అన్నమాట. పర్యాటక ఆకర్షణగా నిలిచి భారతదేశానికి గణనీయమైన ఆదాయాన్ని సంపాదించినందుకు ట్రావెల్ ఆపరేటర్స్ ఫర్ టైగర్స్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సన్మానించారు. 2013లో భారత ప్రభుత్వం మచిలీని గౌరవించడానికి ఒక స్మారక పోస్టల్ కవర్ మరియు స్టాంపును విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీయబడ్డ పులిగా మచిలీ రికార్డులకు ఎక్కింది. దీని జీవితం ఆధారంగానే టైగర్ క్వీన్ అనే 50 నిమిషాల డాక్యుమెంటరీ తీశారు. ఈ డాక్యుమెంటరీ నేషనల్ జియోగ్రఫీ మరియు యానిమల్ ప్లానెట్ కూడా ప్రసారం చేయబడింది. 2012లో మచిలీ కథను BBC యొక్క న్యాచురల్ వరల్డ్ క్వీన్ ఆఫ్ టైగర్స్ న్యాచురల్ వరల్డ్ స్పెషల్ అనే ఎపిసోడ్లో ప్రసారం చేయబడింది. అధిక వయసు కారణంగా మచిలీ దాదాపు అన్ని దంతాలను, కంటి చూపును మరియు చివరి సంవత్సరాల్లో బలాన్ని కోల్పోయింది. తన చివరి సంతానంలో జన్మించిన కుమార్తె సుందరి తనను గడ్డి మైదానం నుంచి తరిమి కొట్టడంతో తన భూభాగాన్ని కూడా కోల్పోయింది. వయసు మీద పడి వేటాడలేకపోవడం వల్ల పార్క్ సిబ్బంది తనకు ఆహారం అందించారు. ఈ జోక్యం కొంత వివాదాస్పదమైంది. దీని ఫలితంగా మచిలీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ కాలం జీవించిందని మరియు నిజంగా అడవి జంతువులు పుట్టాలి, జీవించాలి మరియు సహజంగానే చనిపోవాలని పులుల నిపుణుడు ఉల్లాస్ కారంత్ వ్యాఖ్యానించారు. 2016 ఆగస్టులో మచిలీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అధిక వయస్సు కారణంగా అనవసరమైన మందులు హానికరం లేదా ప్రాణాంతకం కావచ్చు కాబట్టి రణతంబోర్ రేంజర్లు మరియు సిబ్బంది తనకి చికిత్స చేయడం మరియు సహాయం చేయడం ప్రమాదకరమని భావించారు. ఆగస్టు 18, 2016లో మచిలీ మరణించింది. మచిలీ భౌతిక కాయాన్ని బహిరంగ వేడుకలు సాంప్రదాయ హిందూ ఆచారాలతో దహనం చేశారు. అడవిలో పులుల సగటు జీవితకాలం 12 సంవత్సరాలు, కానీ మచిలీ జీవితకాలం 19 సంవత్సరాలు. ఈ పులి జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలను వన్యప్రాణి చిత్ర నిర్మాత ఎస్ నల్లముత్తు చిత్రీకరించారు. ది వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ టైగర్ అనే శీర్షికతో ఈ చిత్రంలో మచిలీ మరియు తన కుమార్తె సుందరి మధ్య 2 నిమిషాల ఘర్షణ ఉంటుంది.